ఇక్కడ పక్కన ఏదైనా మెడికల్ స్టోర్ ఉందా? హా, తిన్నగా వెళ్ళండి, రైట్కి తిరగండి, అక్కడుంది. ఇలా చేయడం వల్ల పట్టుబడిపోతే? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? మందులన్నీ నకిలీవే, కానీ ఇవన్నీ చూడ్డానికి అచ్చం ఒరిజినల్ లాగే ఉంటాయి. డౌటే రాదు. ఆ కంపెనీ ఓనర్ వచ్చినా కూడా ఇదే ఒరిజినల్ అని తీసుకుని వెళ్తాడు. ఇదిగోండి. ఇంతకీ ఎవరి మహాబలి కారులు స్కూటర్లు విసిరి పారేస్తున్నాడు? అవునది ఖచ్చితంగా ఏలియనే. త్వరగా రా, మన శివతో చెప్దాం. దీనికి కారణం నువ్వు ఇచ్చిన డూప్లికేట్ మొత్తాన్ని. హలో లడ్డూ సింగ్ గారు, ఇక్కడ మార్కెట్లో ఒక మహాబలి వచ్చి ఉన్న వాటిని అన్ని ధ్వంసం చేస్తున్నాడు. అందరినీ భయపెడుతున్నాడు. అతను చూస్తుంటేనే చాలా భయంకరంగా ఉన్నాడు. ఆలస్యం చేయకుండా త్వరగా రండి సార్. నా ఏరియాలో మహాబలినా? నన్ను మించిన మహాబలి అంటూ ఎవడయ్యా అదే? హాయ్, నా పేరు లడ్డూ సింగ్. నేనేమి మామూలుగా ఫేమస్ కాలేదులే. సార్ పదండి సార్, ఆ మహాబలి ఎక్కడున్నాడో మనం వెళ్ళి కనిపెడదాం. ఆహా, వెతుకుదాం వెతుకుదాం. నువ్వు దేనికి దిగులు పడకో. ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న దొంగ అయినా సరే నా గురించి తెలిసిన తర్వాత ఆ దొంగ ఇటు వచ్చి దొంగతనం చేయడానికి భయపడతాడు. నేను ఇప్పుడే వెళ్ళి ఆ మహాబలిని పిండి పిండి చేసేస్తాను. ఈ రోజు నా కాన్ఫిడెన్స్ లెవెల్ ఆకాశంలోకి ఎగురుతోంది. అసలు నా కాలు భూమిలో లేదనుకో, నేను గాలిలో తేలుతున్నట్టే నిజంగా నాకు అనిపిస్తోంది. సార్, మనం నిజంగానే గాల్లోనే ఎగురుతున్నాం సార్. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి సార్. ఏం మాట్లాడుతున్నావు కానిస్టేబుల్? నేను వెనకాల ఎవడు వీడు? అసలు ఎవడు వీడు? మహాబలి అంటే వీడేనా?
అవును వీడే మహాబలి అంటే మమ్మల్ని కాపాడండి. అరే ఎవరైనా ఫైర్ సర్వీస్ కు ఫోన్ చేయండి. మమ్మల్ని కాపాడండి. దయచేసి ఎవరైనా ఉద్యోగులు కాపాడండి. కాపాడండి కాపాడండి. కాపాడండి కాపాడండి. Thank you very much. దేవా, నేను ఇతన్ని ఊరు బయటికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తాను. అప్పుడే ఊర్లో సమస్య తగ్గుతుంది. ఓకే, టేక్ కేర్ శివ. లడ్డు సింగ్ గారు, ఆ మహాబలి మన ఊరు బయట ఉన్న టన్నెల్లో ఇరుక్కుపోయాడు. త్వరగా ఫోర్స్ తీసుకొని రండి, అప్పుడు అరెస్ట్ చేయొచ్చు. ఓకే శివ, నేను ఇప్పుడే ఫోర్స్ తో వచ్చి వాడిని అరెస్ట్ చేసుకుంటానులే.
అందరికీ నమస్కారం. నేను అతన్ని టనల్లో ఖైదు చేశాను. తర్వాత మా ఫోర్సు అతన్ని అరెస్టు చేయడానికి వెళ్ళినప్పుడు అతను అక్కడ లేడు. టనలు ఖాళీ అయిపోయింది. అసలు నిజంగా మనం ఈ మహాబలిని అరెస్ట్ చేయగలమా లేక చెయ్యలేమా? ఈ ప్రశ్నలకి సమాధానం ఇప్పుడు మన దగ్గర లేదనే చెప్పాలి. కానీ ఒక మామూలు మనిషి ఎలా మహాబలిగా మారగలిగాడు? ఈ ప్రశ్నకి సమాధానం చెప్పడం కోసం మన ఛానల్కి వచ్చారు ఎంతో గొప్ప సైంటిస్ట్ అయిన డాక్టర్ సోడి. చూడండి, నాకు ఒక మెడికల్ షాప్లో ఉన్న వ్యక్తి చెప్పిన విషయం ఏంటంటే ఇదంతా కూడా ఒక డూప్లికేట్ మెడిసిన్ వల్ల వచ్చిన రియాక్షన్ అని. ఆ మెడికల్ షాప్ అని మేము పట్టుకున్నాం. మహాబలికి భయపడి వాడు సరెండర్ అయిపోయాడు. అంతేకాదు పోలీస్ ప్రొటెక్షన్ కావాలట. ఇప్పుడు మనకున్న సమస్య ఏంటంటే ఆ మహాబలిని మనం ఎలా అదుపు చేయగలం, అతన్ని మళ్ళీ మనం ఎలా నార్మల్ మనిషిగా మార్చగలం అన్నదే. ఈ ప్రశ్నలన్నిటికీ మీ దగ్గర సమాధానం ఉందా డాక్టర్ సోడి? ఇలా చూడండి, ఇంతవరకు మనం అలాంటి దానికి యాంటీడాట్ ని తయారు చేయలేదు. ఆ డూప్లికేట్ మెడిసిన్ ని అతను తీసుకోవడం వల్ల అతని బ్రెయిన్ లో ఒక ఫీవర్ మొదలయ్యింది. దాని వల్ల అతనికి మెడికల్ రియాక్షన్ వచ్చింది. ఆ మెడికల్ రియాక్షన్ వల్లే అతని శరీరం పెద్దదైపోయింది. సాధారణంగా మన ఇళ్లలో ఎవరికైనా జ్వరం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? తడిగుడ్డతో తలకి పట్టి వేస్తాం కదా. అలాగే ఏదో ఒక విధంగా ఈ మహాబలి తల మీద నీళ్లు పోస్తూ ఉన్నామంటే అప్పుడు అతనికి వచ్చిన ఫీవర్ తగ్గే అవకాశం ఉంది. కాబట్టి నీళ్లున్న చోటికి అతను తీసుకువెళ్ళాలి. నీళ్లు అతని మీద పడుతూ ఉంటే అతను శాంతిస్తాడు, కోపము చల్లారుతుంది. నాకు తెలిసి ఇదొక్కటే మార్గం. అయితే మీరందరూ చూస్తూ ఉండండి. తర్వాత ఏం జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది అన్నది. మరికొన్ని తాజా సమాచారాల కోసం మీరు చూస్తూ ఉండండి మన వేదా సిటీ న్యూస్ ఛానల్ ని. అతను చెప్పినట్టుగా మనం అతని కోపాన్ని ఎలా తగ్గించగలం? వెరీ సింపుల్. మా ఊర్లో ఒక బహిల్వాన్ ఉండాడు. అతను చాలా కోపంగా ఉండేవాడు. నేను ఒక రోజు ఐస్ వాటర్ తీసుకెళ్లి ఆయన తల మీద పోసేశాను. దాంతో ఆయన గజగజ వణికిపోయి పిల్లిలా పడుకున్నారు. ఏయ్ ఇలా చూడు, ఇప్పటికైనా నువ్వు సుత్తి కొట్టడం ఆపుతావా? నవ్వులాటగా కాదు, చాలా సీరియస్ గా డిస్కషన్ జరుగుతుంది. తను చెప్పింది అబద్ధం కావచ్చు, కానీ మనం నిజానికి అలాగే చేయాలి. అంటే టీవీలో సైంటిస్ట్ కూడా ఇలాగే చెప్పారు. ఆ మహాబలి కోపాన్ని తగ్గించాలి అంటే మనం అతని మీద ఆపకుండా ఐస్ వాటర్ పోస్తేనే అతను శాంతిస్తాడట. తర్వాత మామూలుగా మారిపోతాడు. ఇలా చూడండి, నేను ఎలాగైనా తనని వేదా ఐస్ ఫ్యాక్టరీకి తీసుకువెళ్తాను. మీరందరూ సిద్ధంగా ఉండండి. మీరక్కడ ఏం చేస్తున్నారు? ముందా కారుని కింద పడేయండి. కావాలంటే వచ్చి నన్ను పట్టుకో. నీకెంత ధైర్యం? నన్నే ఛాలెంజ్ చేస్తావా? అరే, మీరు ఇలా ఖాళీ కడుపుతో పరిగెత్తితే మీరు టైర్డ్ అయిపోతారు కదా. కాబట్టి ఇవి తిని నన్ను పట్టుకోండి. రేవా, నేను తిని తీసుకొస్తున్నాను. రెడీగా ఉండండి. ఓకే. హలో లడ్డు సింగ్ గారు, ఆ మహాబలిని శివ ఐస్ ఫ్యాక్టరీకి తీసుకొస్తున్నాడు. మీరు వెంటనే అక్కడికి రండి. ఓకే రేవా, నేను ఇప్పుడే వచ్చేస్తానులే.
నేను వచ్చేసాను రేవా. శివ ఎక్కడున్నాడు? లోపలన్నాడు. త్వరగా వెళ్ళి తనకి సాయం చేయండి. చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. ముందు వాడిని మహాబలిని ట్రాప్ చేయనివ్వు. సారీ, డోంట్ మైండ్. మీ కోపాన్ని తగ్గించడానికి వేరే మార్గమే లేదు. హలో లడ్డు సింగ్ సార్, నేను మహాబలిని ట్రాప్ చేసేసాను. అరే ఏమంటున్నావు నువ్వు? బాలే చేసావు శివ. ఇదిగో నేను వస్తున్నాను. అది వాడిని అరెస్ట్ చేయడానికి. సరే సరే, త్వరగా రండి. ముందు వచ్చి అరెస్ట్ చేయండి. ఎక్కడున్నాడు వాడు? ఎక్కడున్నాడు? వాడిని నేను వదిలిపెట్టాను. ఆ మహాబలిని నేను వదిలిపెట్టాను శివ. హై, అదిగో అక్కడున్నాడు. ఐసు లోపలే సురక్షితంగా ఉన్నాడు. యు ఆర్ అండర్ అరెస్ట్. శివ, ఇది చీటింగ్. నువ్వు నన్ను మళ్ళీ ఇరికించావు. కాపాడండి, కాపాడు శివ. ఏం చేస్తున్నావు నువ్వు? కాపాడండి, కాపాడు శివ. అరే, వీడి కోపం తగ్గిపోతోంది. వీడి కోపం ఇంకా కొంచెం తగ్గితే చాలు, అంతా నార్మల్ అయిపోతుంది. మహాబలి అంకల్, నా ఈ ఐస్ పార్టీని బాగా ఎంజాయ్ చేయండి. ఖచ్చితంగా నేను మిమ్మల్ని సరి చేస్తాను. రేవా, ఆడి ఈవిడి, త్వరగా రండి. అందులో త్వరగా ఐస్ ని వేయండి. త్వరగా త్వరగా రండి. అరే, అతను స్నోమెన్ లా మారిపోయాడు. ఇలా చేస్తేనే అతని కోపం తగ్గుతుంది. శివ, ఇంతకీ ఆ మహాబలి ఎటు వెళ్ళుంటాడు? నేను నిన్ను వదిలిపెట్టాను. అరే, ఇతనే ఆ మహాబలా? అక్కడే ఉండండి. దగ్గరికి వస్తే బాగా తన్నులు తింటారు. మీరు దగ్గరికి వచ్చే ముందు మీరు ఎలా ఉన్నారో చూసుకొని రండి. నేను నార్మల్ అయిపోయాను. నేను నార్మల్ అయిపోయాను. థ్యాంక్ యూ. నేను నార్మల్ అయిపోయాను. నాకు కోపం ఎక్కువగా వచ్చింది. మీరు నన్ను నయం చేశారు. కానీ ఆ మందుల షాప్ వాడు ఎక్కడున్నాడు? వాడిని నేను వదిలిపెట్టను. అతన్ని మీరేమీ వదిలిపెట్టలేదు. అతన్ని మీరు ఎత్తి గిరిగిర తిప్పి పడేశారు కదా. ఇక అతను ఎప్పటికీ నకిలీ మందులు అమ్మడు. ఎవరైనా నన్ను కాపాడండి. మహాబలి అంకుల్, ఒక్క పంచ్తో ఐస్ మొత్తం పగలు కొట్టండి త్వరగా. నేను అలా చేయలేను. అలా చేస్తే నాకు దెబ్బలు తగులుతాయి. నువ్వే ఏదో ఒకటి చెయ్యి. థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు చెప్పు, ఆ మహాబలి ఎక్కడున్నాడో? వాడు వచ్చే ముందే నేను ఇక్కడి నుంచి పారిపోతానులే. చెప్పు. లడ్డు సింగ్ సార్, మీట్ మహాబలి సార్. మహాబలి సార్, మీట్ లడ్డు సింగ్ సార్.
సారీ లడ్డు సింగ్ సార్. నేనేం చేశానో నాకు తెలీదు. నేను తెలియకుండా ఇవన్నీ చేశాను. వీడు మహాబలినా? ముందే గాని తెలుసుంటే చెవు పట్టుకొని తీసుకుపోయి జైల్లో వేసేవాడిని.